హాయ్ అండి. రాణి లైఫ్ స్టైల్ ఛానల్‌కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి ఇంటి పనులు, వంట పనులు, కొత్త బట్టలతో అందరూ బిజీగా ఉండుంటారు కదండీ! నేతి అరిసెలు ఈజీగా కొత్త వాళ్ళు గూడా ఇంట్లో తయారు చేసుకునేట్టుగా కొంచెం కొలతలతో చెప్తానండి. నేనైతే రేషన్ బియ్యం బాగా 2 సార్లు క్లీన్ చేసేసి, 1 కేజీన్నర బియ్యాన్ని 24 గంటలు నానబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము అది వడకట్టేసి ఆరబెట్టి మిషన్ పట్టించుకున్న తర్వాత దానికి కేజీ బెల్లం కరగబెట్టేసి అలా వడకట్టుకుందామండి. ఏమైనా నలకలు అలా ఉంటాయి కాబట్టి. అది ఉడికేటప్పటికి మనము కొంచెం ఇలాచీ పౌడర్ రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఆ పాకం మనము అలా నీళ్ళల్లో వేసి చూసుకుంటే అలా ఉండకట్టేట్టు ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొందరు బాగా గట్టిగా చేసుకుంటారండి తింటుంటే టేస్ట్ బాగుండాలి అని చెప్పి. అలా తినగలిగిన వాళ్ళు ఇంకొంచెం గట్టిగా కూడా ఉండపాకం రానిచ్చుకోవచ్చండి. అది వాళ్ళు ఇంట్లో తినే ఇష్టాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పాకం ఉడికిన తర్వాత నేనైతే ఒక 2 స్పూన్లు నెయ్యి, ఒక 2 స్పూన్లు నువ్వులు, కొంచెం ఇలాచీ పౌడర్ వేసి ఇప్పుడు మనము పిండి ఉండగట్టకుండా అలా బాగా తిప్పుకోవాలండి. అలా తిప్పుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు దాని మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి. ఎందుకంటే గట్టి పడిపోకుండా మనం ఉండ చేసుకునేప్పుడు బాగా నీట్‌గా వచ్చేస్తది. అంతే అండి. మనం ప్లాస్టిక్ కవర్లు తీసుకుని పూరీ మిషన్ ఉన్నవాళ్ళు అలా దానిలో ఒత్తుకోవచ్చు. లేనప్పుడు మనం చేత్తో అయినా చేసేసుకుని ఏసుకోవచ్చండి. నేను ఆల్రెడీ పాకులో నువ్వులు వేశాను కదండీ! ఇప్పుడు మనకి ఇష్టమైతే అలా మీకు చూపియడం కోసం నేను చేస్తున్నాను. ఒక 2 స్పూన్లు పాలల్లో కానీ, మజ్జిగలో కానీ అలా నువ్వులు కలిపేసుకుని కొంచెం లైట్‌గా ఉండ దానిలో అద్దుకుని ఏసుకోవడమేనండి. మరి చాలా ఎక్కువ వేస్తే కూడా నువ్వులు నూనెలో విడిపోయి మాడిపోతాయండి. అంతే అండి. ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు అలా నువ్వులు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు గసాలు కూడా వేసుకుంటారండి. అది మనం తినే టేస్ట్‌ని బట్టి వేసుకోవడమేనండి. అంతే ఈ కొంచెం కొలతలతో ఇద్దరు మనుషులు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదే కొంచెమైనా మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది కాబట్టి అదొకటి ఇంట్లో మనకు అవకాశం ఉంటే చేసుకోగలిగితే చాలా చాలా టేస్టీగా మనం తిన్నవాళ్ళం అవుతాం కదండీ! అంతే అండి. ఈజీగా ఏదైనా కొంచెం కొంచెం మనం పిండి వంటలు తయారు చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సంక్రాంతి స్పెషల్ అరిసెలు కాబట్టి అందరూ చాలా ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.